సశంఖచక్రం సకిరీటకుండలం సపీతవస్త్రం సరసీరుహేక్షణం సహారవక్షస్థలశోభికౌస్తుభం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే గౌరి నారాయణి నమోస్తుతే. నమః శివాయ సాంబాయ సగణాయాదిహేతవే రుద్రాయ విష్ణవే తుభ్యం బ్రహ్మణే సూర్యమూర్తయే. శ్రీమహాగణపతయే నమః. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. ఈటీవీ ప్రేక్షక శ్రోతలకు దుర్ముఖనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. యుగాది ఉగాది అని చెప్పబడుతున్నటువంటి ఈ సంవత్సరారంభం అత్యంత పవిత్రమైనదే. ఈరోజు చేసే ఆకాంక్ష పవిత్ర కర్మ సంవత్సరమంతా మనల్ని కాపాడుతుంది అని శాస్త్రములు చెప్తున్నాయి. ఆ కారణం చేతనే ఈరోజు ఒక నిర్మలమైనటువంటి వాతావరణంలో ఒక పవిత్రమైన శుభంకరమైన సంకల్పంతో భగవంతుని ఆరాధించాలని పెద్దలు కొన్ని పద్ధతులను ఏర్పరిచారు. అది ఉగాది కర్తవ్యాలు. అయితే ఈ సంవత్సరం దుర్ముఖినామ సంవత్సరం అని కొందరు వ్యవహరిస్తున్నారు. కానీ అనేక శాస్త్రాలను పరిశోధించి పెద్దలు తేల్చిన విషయం దుర్ముఖనామ సంవత్సరం అన్నారు ఇక్కడ. ఎందుకంటే అనేక ప్రాచీన గ్రంథాల్లో కూడా దుర్ముఖాబ్ది అని కనబడుతున్నది. దుర్ముఖాబ్ది అన్నప్పుడు దుర్ముఖ శబ్దమే అక్కడ చెప్పబడుతుంది కనుక ఈ సంవత్సరం అంతా సంకల్పాల్లో శ్రీ దుర్ముఖనామ సంవత్సరే అని చెప్పుకోవాలి. ఇక్కడ ప్రధానంగా పంచాంగ శ్రవణం అనేది ఈ రోజున ముఖ్య కర్తవ్యంగా చెప్తున్నారు. ఉగాది కర్తవ్యాలని ధర్మశాస్త్రం చెప్తూ ముందుగా అభ్యంగ స్నానము, రెండవది ధ్వజారోపణము, మూడవది నింబపత్ర భక్షణము, నాలుగవది సంవత్సరాది ఫలశ్రవణము, అటు తర్వాత వసంత నవరాత్ర ఆరంభము. ఇవి ఉగాది కర్తవ్యాలుగా చెప్తున్నారు. ధ్వజారోపణము అంటే ఒక జెండాలని తమ ఇంటిపై ఎగరవేయడం అనేటువంటిది. ఒక సౌందర్యంగా కనబడేటువంటి ధ్వజాలను ఎగరవేసి శుభాన్ని పలకడం, శుభాన్ని స్వాగతించడం. అటు తర్వాత నింబ కుసుమ భక్షణము అంటే వేపపూతను తినడం. ఇది ఎలా చేయాలో కూడా శాస్త్రం చెప్పారు. ఇక్కడ వేపపూత, బెల్లము, మామిడి కాయ ఈ మూడింటిని తీసుకుని ఆరగించాలని చెప్పారు. ఇది ప్రధానమైనటువంటి అంశం. అయితే కొన్ని చోట్ల నింబ పత్రభక్షణం అని కూడా కనబడుతున్నది. అంటే వేప ఆకును తినడం కూడా చెప్తున్నారు ఇక్కడ తర్వాత సంవత్సరాది ఫలశ్రవణం, ఇది విశేషమైన అంశం. దీన్ని పంచాంగ శ్రవణం అంటూ ఉంటారు. ఈ పంచాంగ శ్రవణం ఒక కుతూహలం కలిగిస్తూ ఉంటుంది చాలామందికి. ఈ సంవత్సరం తమకెలా ఉంటుంది అనే కుతూహలం. ఇది మానవ సహజం, భవిష్యత్తును తెలుసుకోవాలి అని. కానీ అనుభవానికి వచ్చే వరకు ఏది తెలియబడదు. శాస్త్ర పరిజ్ఞానంతో కొందరు భవిష్యత్తుని చెప్పగలుగుతారు. ఆ శాస్త్రమే జ్యోతిష్ శాస్త్రం. దాన్ని ఆధారం చేసుకుని చేసే గణన బట్టే పంచాంగం అనేది ఏర్పడుతుంది. ఆ పంచాంగంలో ఈ సంవత్సరం గ్రహస్థితి ఎలా ఉన్నది, వాటి ఫలితాలు ఎలా ఉంటాయో చెప్తారు. అందరూ కుతూహలంతో వింటారు. ఇక్కడ కుతూహలం కంటే ముఖ్యమైనది శ్రద్ధ చాలా అవసరము. పంచాంగ శ్రవణం ఈ ఏడాది ఏం జరుగుతుందో తెలుసుకోవడానికే పెద్దలు పెట్టినది కాదు. పంచాంగ శ్రవణంలో ఆ సంవత్సరం ఉన్నటువంటి గ్రహములు, అదేవిధంగా నక్షత్ర స్థితి, ఇక తిథి వార నక్షత్ర యోగ కరణము అనే పంచాంగముల గురించి వింటే ఆ తిథి దేవతలు, వారదేవతలు, యోగ కరణ ఇత్యాదులకు అధిష్టాన దేవతలు ఎవరైతే ఉన్నారో ఆ దేవతల అనుగ్రహం పొందడానికై పంచాంగ శ్రవణం చేయాలి. అందుకే ఇక్కడ చెప్పిన విధి ఏమిటంటే ముందుగా అభ్యంగ స్నానం. ఉగాది నాడు అతి ముఖ్యమైనటువంటి కర్తవ్యం ఇది. సూర్యోదయ పూర్వమే బ్రాహ్మీ ముహూర్తంలోనే అభ్యంగ స్నానం చేయాలి. ఆ సూర్యోదయానికి అంటే ఉగాది సూర్యునికి మనం శుద్ధులమై స్వాగతం పలకాలి. శుభ్రమైన గృహంలో ఆ బ్రాహ్మీ ముహూర్తంలోనే అభ్యంగ స్నానం పూర్తి చేసుకుని అటు తర్వాత నూతన వస్త్రములు, శుద్ధ వస్త్రములు ధరించి ముందు గణపతిని ఆరాధన చేసి, ఇష్టదేవతారాధన చేసి, ముగ్గురు మూర్తుల్ని, ముగ్గురమ్మల్ని స్మరించి పంచాంగానికి పూజించాలి. ఎందుకంటే అక్షరములే దేవతలుగా భావిస్తాం, పుస్తకాన్ని సరస్వతి రూపంగా భావిస్తాం భారతీయులు. ఆ కారణం చేత ముందుగా వివిధములైన గ్రహ నక్షత్ర స్థితుల్ని తెలియజేస్తూ ఈ సంవత్సరం యొక్క స్వరూపాన్ని, స్వభావాన్ని, ప్రభావాన్ని మనకు అందించేటువంటి పంచాంగాన్ని ముందు పూజించి ఆ కాలస్వరూపుడైన భగవంతుని ఆరాధన చేస్తున్నాం. ఎందుకంటే కాలం భగవంతుని రూపము. లవస్తుటి, కల, కాష్ఠ, నిమేష, యుగ, వత్సర ఇన్ని రూపములతో ఉన్నవాడు భగవంతుడే అని మన శాస్త్రంలో చెప్తున్నాయి. రెప్పపాటు కాలం నుంచి కల్పకాలం వరకు ప్రతి క్షణము భగవత్ స్వరూపంగా భావిస్తాం. అందులో సంవత్సరం అనేది అత్యంత ప్రధానం గనక ఈ సంవత్సరం ఎవరి కాలమానాల ప్రకారం వాళ్ళు లెక్క పెట్టుకున్నప్పటికీ రాబోయే సంవత్సరం బాగుండాలని ప్రపంచంలో మానవజాతి అంతా కోరుకుంటుంది. అలాగా
చాంద్రమానం ప్రకారంగా ఇప్పుడు సంవత్సరాది ప్రారంభమవుతున్నది. ఈ చాంద్రమాన సౌరమానాలు భారతదేశానికి దక్షిణ భాగంలో ఉంటాయి. అంటే వింధ్య యొక్క దక్షిణ భాగమంతా చాంద్రమాన సౌరమానాలు పాటిస్తూ ఉంటే, వింధ్యకి అటువైపు ఉన్నటువంటి ఉత్తర భాగమంతా కూడాను బార్హస్పత్యమానాన్ని పాటిస్తూ ఉంటుంది. అది లెక్కల్లో కొన్ని భేదాలు కనిపించవచ్చు, కానీ ప్రభావాలు అన్ని చోట్ల ఒక్కలాగానే కనబడుతూ ఉంటాయి. ప్రధానంగా చంద్రగతిని అనుసరించి చెప్తున్నటువంటి ఈ చాంద్రమానం దుర్ముఖనామ సంవత్సరము. ఇది ప్రధానంగా వైవస్వత మన్వంతరం నడుస్తున్నది మనకి. ఈ వైవస్వత మన్వంతరము ఈ శ్వేతవరాహ కల్పంలో 7వ మన్వంతరము. ఇందులో ఇప్పటికి 28 మహాయుగములు జరిగాయి. ఇవాల్టితో కలియుగంలో 5117 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఇలా ప్రారంభమవుతుంది మన పంచాంగం. ముందు బ్రహ్మగారి ఆయువుతో ప్రారంభిస్తూ చెప్తారు. ఇది పంచాంగ శ్రవణ పద్ధతి. బ్రహ్మగారు 100 కల్పాలు ఉంటారు అని చెప్తుంది శాస్త్రం. అలా బ్రహ్మగారు 100 కల్పాల్లో ఇప్పటికీ 50 కల్పాలు పూర్తయి 2వ పడి, అందుకే ద్వితీయ పరార్ధే శ్వేతవరాహ కల్పే అంటూ ఉంటాం. అద్య బ్రహ్మణ అంటే ఈ కల్పంలో ఉన్నటువంటి బ్రహ్మగారికి ఇప్పటి వరకు ఎన్ని కల్పాలు జరిగాయి అంటే 50 కల్పాలు పూర్తయి 2వ 50 పడుతున్నది. అంటే 50 పడిలో పడ్డారంటారు కదా, అది జరుగుతున్నది ఇక్కడ. అందుకే ద్వితీయ పరార్థే అని నిత్యం చెప్పే మాటలో ఇది అర్థం కనబడుతున్నది. చిత్రం ఏంటంటే, మొత్తం ఈ కల్పం యొక్క ఆదిని చెప్తున్నారు అంటే కల్పాదే సృష్ట్యాది. ఇప్పటికి ఎన్ని కల్పాలు జరిగాయో మనకు తెలియదు. ఆ కల్పాల ఆనవాళ్లు కూడా ఉండవు. కల్పాంతకాలంలో ఉన్న సృష్టి అంతా వెళవలసిందే. ఇప్పుడున్నటువంటి కల్పంలో మనం చెప్పుకోవాలి అంటే, ఈ కల్పంలో ప్రధానంగా 7 మన్వంతరం నడుస్తున్నది. ఇందులో 28వ మహాయుగం. ఎటువంటి 28వ మహాయుగం నాటి ఈ కలియుగంలో ఇప్పుడు నడుస్తున్నటువంటి సంవత్సరం దుర్ముఖనామ సంవత్సరం. ఈ దివ్యమైన సంవత్సరానికి మనం స్వాగతం పలుకుతూ సంవత్సర పురుషుడైనటువంటి నారాయణుడు మనల్ని అనుగ్రహించుగాక అని ప్రార్థిద్దాం. ముఖ్యంగా ఈ సంవత్సర గణనలో అనేక రకాల శాస్త్రీయమైన పద్ధతులు, దివ్యమైన భావాలు ఋషులు చూపిస్తున్నారు. మొత్తం 60 సంవత్సరాల్లో ఒకటి దుర్ముఖనామ సంవత్సరం. ఈ 60 సంవత్సరాల్లో 5 సంవత్సరాలని కలిపి ఒకటిగా, అంటే ఒక యుగంగా భావన చేస్తారు. 5 సంవత్సరాలు కలిపి ఒక యుగం. అలా మొత్తం 60 సంవత్సరాల్లో 12 యుగాలు వస్తాయి. ఆ 12 యుగాలలో ఇప్పుడు 6వ యుగం నడుస్తున్నది. ఈ 6వ యుగానికి అధిదేవత అహిర్బుద్ధ్యుడు. అధిదేవతను స్మరించడం వల్ల ఈ రోజున వాళ్ళ అనుగ్రహం లభిస్తే సంవత్సరం అంతా క్షేమంగా ఉంటుందన్న భావంతోనే ఈ పంచాంగ శ్రవణంలో ఆయా కాలములు వాటి అధిదేవతల్ని చెప్తున్నారు. ఇక ఈ 5 సంవత్సరములకి పేర్లు సంవత్సర, పరివత్సర, ఇదావత్సర, అనువత్సర, ఇద్వత్సర. ఆ ఇద్వత్సరం ప్రకారంగా చూస్తే ఇప్పుడున్నది ఇద్వత్సరము. ఐర్బుధ్య దేవతాకమైనటువంటి ఈ 6వ యుగంలో ఈ ఇద్వత్సరానికి అధిపతి రుద్రుడు అన్నారు. అహిర్బుద్ధుడన్నా కూడా రుద్రుడే. అది మహాకాల స్వరూపుడైన పరమేశ్వరుడే ఈ సంవత్సరానికి కూడా అధిదేవతగా చెప్పబడుతున్నాడు. ఈ సంవత్సరంలో ప్రధానంగా దానాల్లో రజత దానం శ్రేష్టము అని చెప్తున్నారు. పూర్వే రజతస్యాపి దానం ప్రోక్తం అని శాస్త్రం చెప్తున్నటువంటి మాట. కానీ సంవత్సరారంభంలో సంవత్సరం అంతా బాగుండాలని ఆకాంక్షించాలి. ఆకాంక్షించినప్పుడు ఈ తిథి, వార, నక్షత్ర, యోగ, కరణ దేవతలు, సంవత్సర అధిదేవతలు ఆకాంక్షించేవాడి యొక్క సత్కర్మకు, సత్సంకల్పానికి బలాన్నిస్తారు. అప్పుడు కాలంలో ఏ మార్పులు ఉన్నప్పటికీ అవి మనకు అనుకూలంగా, దేశానికి క్షేమంకరంగా మారాలి అనేటువంటి ఒక భావన ఈ ఉగాది విధుల్లో మనకు కనబడుతున్నది. అటు తర్వాత నింబకుసుమం భక్షణము కూడా, అంటే ఉగాది పచ్చడి అని మనం ఏదైతే వ్యవహరిస్తున్నామో అది భగవంతునికి నివేదించి ప్రసాదంగా స్వీకరించాలి. అటు తర్వాత వసంత నవరాత్రులు ఈ రోజు నుంచి ప్రారంభమవుతాయి. ఈ వసంత నవరాత్రులు రామచంద్రమూర్తిని, అమ్మవారిని ఆరాధించాలి. ముఖ్యంగా ఈ 9 రోజులు కూడా సంవత్సరానికి ప్రారంభం గనక ఈ 9 రోజులు పూర్ణత్వాన్ని తెలియజేస్తుంది. ఈ నవరాత్ర ప్రభావము సంవత్సరం అంతా శుభాన్ని కలిగిస్తుంది. అటువంటి దుర్ముఖనామ సంవత్సరము మనకు సుముఖంగా ఉండాలని, అధర్మం పట్ల దుర్ముఖంగా, ధర్మం పట్ల సుముఖంగా ఉండే కాలస్వరూపుడు మనల్ని అనుగ్రహించుగాక. సర్వం శ్రీ శివార్పణమస్తు.